ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు సోమశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ నిన్నటి వరకు చూసుకుంటే గనక మీ మీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మీ దానికి మందకృష్ణ మాదిక్ గారు కూడా ఇన్ని రోజుల పాటు దీని మీద ఒక పోరాటం అనేది చేశారని చెప్పొచ్చు. మీరు ఏదైతే మీకు ఎస్సీ వర్గీకరణ గురించి ఇన్ని రోజులు అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మీరంతా కూడా ఇన్ని రోజుల వరకు పోరాటం చేశారు. మొత్తానికి మీ పోరాటం ఫలించి నిన్న మీకు అంటే సుప్రీంకోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏమిటంటారు? ముఖ్యంగా మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీకు పూర్తి మద్దతు అనేది అయితే కల్పించారు. దీనివల్లే మీకు కొంత సాధ్యమైంది అని అనుకోవచ్చా? దీనివల్లే అంటే అందరికీ తెలిసేలా చేశారు చంద్రబాబు నాయుడు గారే అని అనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు ఒకసారి మీ మాటలు? గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ దేశంలో 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ జాతి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసింది. నిన్న గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడి గారి నేతృత్వంలోని ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిందే, అన్ని రాష్ట్రాలకు ఈ హక్కును కల్పిస్తూ వర్గీకరణ అమలు చేయండి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. 3 దశాబ్దాలుగా ఈ దేశంలో మేము ఉద్యమం చేసినాం. ఈ ఉద్యమ ప్రయాణంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుండి మద్దతు మనకు ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన చేసి పెట్టినటువంటి వ్యక్తి. ఆయనకు రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మొదటి నుంచి కూడా మనకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇక్కడ అన్ని వర్గాల ప్రజల, సంఘాల, పార్టీల మద్దతు ఉన్నాయి. గతంలో వర్గీకరణ జరగాలని కూడా వివిధ పార్టీలు లేఖలను కూడా రాసినాయి. వాళ్ళందరి మద్దతుతో ఇవాళ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో రిజర్వేషన్ల వర్గీకరణ అనేది సాధించుకున్నాం. అయితే ఈ వర్గీకరణతోటి ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాలలో మాదిగలకు మరియు ఉపకులాలకు ప్రధానంగా ఇన్ని రోజులు వర్గీకరణ లేకపోవడం వల్ల అన్యాయం జరిగింది. ఇప్పుడు వర్గీకరణతోటి జనాభా దామాష ప్రకారం మాకు రావాల్సిన న్యాయమైన వాటా మాకు వస్తుంది. ఈ వర్గీకరణ అనేది మా జాతికి ఒక గొప్ప వెలుగు లాంటిది. మాదిగల మహాత్ముడు మందకృష్ణ మాదిగన ఒక అభినవ అంబేద్కర్ లాగా ఇవాళ యావత్ జాతి మొత్తం కూడా భారతదేశంలోని మాదిగ జాతి ఉపకులాలందరూ కూడా ఇవాళ మందకృష్ణ మాదిగనను చూడడం జరుగుతుంది. సరే, అయితే ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకవేళ ఆయన గెలవకపోయింటే కనుక ఇది అక్కడి వరకు రీచ్ అయి ఉండదంటారా? అంటే ఆయన మద్దతు వల్లే వెళ్ళిందన్నట్టుగా మనకైతే వినిపిస్తుంది. మరి ఇది సాధ్యమయ్యే పనేనంటారా? ఒకవేళ ఆయన గెలవకపోయి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవంటారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మొదటి నుంచి కూడా వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆయనదైన స్థాయిలో వాళ్ళకు సంబంధించి ఆయనదైన స్థాయిలో మన ఉద్యమానికి మద్దతుగానే నిలబడ్డాడు. ఆయన ఒకవేళ ప్రతిపక్ష హోదాలో ఉన్న ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆయన వర్గీకరణకు అనేది మొదటి నుంచి మద్దతు ఉన్నాడు. కాబట్టి ఆయన పాత్ర మనకు ఉద్యమానికి ఎల్లవేళలా కూడా సహాయ సహకారాలు ఉన్నాయి 100%. ఒకవేళ ఆయన గెలవకపోయినా కూడా ఆయనదైన స్థాయిలో మన ఉద్యమానికి మాత్రం మద్దతుగా నిలబడేటువంటి వ్యక్తి. ఆయన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న వర్గీకరణ అనేది ఒక సామాజిక న్యాయ డిమాండ్. ఈ డిమాండ్ కోసం ఈ 30 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉద్యమం నడుస్తుంది. మనం అడిగేది మాకు రావాల్సిన జనాభా దామాష ప్రకారం మాకు రావాల్సిన వాటా గురించి. దీన్ని వ్యతిరేకించడానికి ఎవరైనా వాళ్ళ స్వార్థం కోసమో, వాళ్ళ స్వలాభోగాల కోసమో వ్యతిరేకించవచ్చు. కానీ యావత్తు సమాజం కూడా అందరూ కూడా సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించనుంది. దీంట్లో వర్గీకరణ ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఘనంగా ఉద్యమానికి ఉన్నదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఒకవేళ ఏదంటే మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో దీనివల్ల ఎవరైతే నష్టపోతారో వాళ్ళు మిమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చాలా వరకే చేశారు. అదేవిధంగా ఒకవేళ అక్కడ జగన్ వచ్చి ఉంటే కనుక పరిస్థితులు ఎలా ఉండే అంటారు? అసలు ఎవరికి నష్టం లేదు. వర్గీకరణతోటి ఎవరికి నష్టం లేదు. ఇప్పుడు మాదిగల జనాభా ఎంత ఉందో మా వాటా మాకు అంత అడిగినాం, మాలల జనాభా ఎంత ఉంటే వాళ్ళ వాటా అంత ఇవ్వమని అన్నాం. అదే వర్గీకరణ సూత్రం. ఇప్పుడు బీసీలలో ఏ విధంగానైతే ఏబిసిడి వర్గీకరణ ఉన్నదో ఎస్సీలకు వస్తున్నటువంటి 15% రిజర్వేషన్లు కూడా జనాభా దామాష ప్రకారం ఏబిసిడీలుగా వర్గీకరించాలనేది మన ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంతేగాని ఏరే వాళ్ళది మాకియ్యమనే ఉద్దేశం కాదు. వర్గీకరణ సూత్రం అది కాదు. మాది మాకు కావాలన్నాం కాబట్టి ఏరే వాళ్ళకు నష్టమేం లేదు.
అయితే ఎందుకు దీనికి వ్యతిరేకంగా ఎన్ని రోజులు మాట్లాడారంటే ఇప్పటి వరకు వాళ్ళకు జనాభాకు మించిన అవకాశాలు పొందినారు కనుక వర్గీకరణ వస్తే ఎవరి వాటా వాళ్ళకు వస్తుంది కనుక మేము ఇన్ని రోజులు పొందిన అవకాశాలు ఎక్కడ మిస్ అవుతాయి అనే ఒక స్వార్థ బుద్ధితోటి వ్యతిరేకంగా ప్రవర్తించురే తప్ప అసలు వాళ్ళ వాటా వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటా ఏరే వాళ్ళకు వస్తుందనే ఉద్దేశం అయితే కానే కాదు. ఆ వర్గీకరణ సూత్రం యొక్క లక్ష్యం కూడా అది కానే కాదు. ఓకే. అయితే నేను అసెంబ్లీలో సమావేశం జరుగుతున్నప్పుడు కూడా సమావేశం జరుగుతున్న సందర్భంలోనే మీకు కోర్టు నుంచి తీర్పు రావడం అనేది అయితే జరిగింది అదే టైంలో. అప్పుడు దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. దీని మీద కూడా మాట్లాడడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లేకపోవడం వల్లనే ఇన్ని సంవత్సరాలు మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు వర్గీకరణ జరగాలి, రాష్ట్రాలు చేయాలి అని చెప్పి నిన్న గౌరవ సుప్రీంకోర్టు తీర్పుతోటి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ అంశం మీద రేవంత్ రెడ్డి గారు మేము వర్గీకరణ ఇమ్మీడియట్గా మేము అమలు చేస్తాము, గత నోటిఫికేషన్లకు కూడా మేము ఈ వర్గీకరణను అప్లికేబుల్ చేస్తాము, అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తాము. ఇప్పుడు ఏదైతే పూర్తి కానీ ఉద్యోగ భర్తీ పూర్తి కానీ నోటిఫికేషన్లో కూడా మేము వర్తింపజేస్తాము వర్గీకరణను అన్నాను. దీనికి 100% మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కంపల్సరీగా ఇప్పటివరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను రీనోటిఫికేషన్ చేసి వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేస్తూ అమలుపరచండి. ఉద్యోగ భర్తీని చేపడితే మాదిగ మరియు ఉపకులాలకు రావాల్సిన వాటా వీళ్ళకు వస్తుంది. అదేవిధంగా విద్యా సంవత్సరం ఇప్పుడు ఇంకా చాలా విద్యకు సంబంధించినటువంటి కోర్సులకు ఇంకా కౌన్సిలింగ్ నడుస్తూ ఉన్నది. వీటిలలో కూడా విద్యార్థులకు విద్యా అవకాశాలు రావాలంటే వీటిలలో కూడా వర్గీకరణ అమలుపరచడం ద్వారా విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వర్గీకరణ అనేది ఈ అకాడమిక్ ఇయర్ నుండే మేము అందుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలను కూడా ఇంకా కొంతకాలం కూడా పొడిగించి, అవసరమైతే ఇప్పుడే ఇంకా కొంతకాలం పొడిగించి వర్గీకరణ అమలు చేసే విధంగా చట్టం తీసుకురండి. అప్పుడు దేశంలో మొట్టమొదటిగా మీరే తీసుకోవచ్చిన వాళ్ళు కూడా అవుతారు ఈ చట్టాన్ని. కాబట్టి ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్డినెన్స్ ద్వారానైనా సరే అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టమైనా చేసి ఇమ్మీడియట్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా రీనోటిఫికేషన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే ఎట్లా అనిపిస్తుంది ముఖ్యంగా, ఎందుకంటే ఇన్ని రోజుల మీ కష్టం ఫలించింది, మీకు అనుకూలంగా తీర్పు రావడం అనేది చాలా సంతోషకరం. మరి ఏం చెప్తారు? దేశంలో మైదాన ప్రాంతంలో ఇంత సుదీర్ఘ ఉద్యమం ఏ ఉద్యమానికి కూడా లేదు. ఒక ఎంఆర్పిఎస్ గౌరవ మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలోనే జరిగింది. ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు, మాదిగ జాతి బిడ్డలు చేసినంత త్యాగం మిగతా ఉద్యమాలతోటి పోలిస్తే ఎంఆర్పిఎస్ అనేది అనేక త్యాగాలు చేసినాం. అనేక జైలు జీవితాలు, అరెస్టులు, ప్రాణత్యాగానికి మించిన త్యాగం అయితే లేదుగా, ప్రాణత్యాగాలు కూడా అన్ని రకాలుగా అనేక ఉద్యమాలు. ఒక ఉద్యమాన్ని ఏ విధంగా నిర్మాణం చేయవచ్చు, అనేక రూపాలలో ఉద్యమాన్ని చేయడం వల్లనే ఇవాళ 30 సంవత్సరాల తర్వాత మా కళ నెరవేరడం జరిగింది. అసలు మాదిగల జీవితాలకు ఒక నిజంగా వెలుగు లాంటిది, ఒక సూర్యునిలాగా మందకృష్ణ మాదిగల మహాత్ముడై ఇవాళ మా జాతికి ఒక గొప్ప వెలుగునిచ్చే సూర్యుడిలాగా ఉన్నాడు. ఈ విషయాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా మేము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఇన్ని సంవత్సరాలు విద్య లేకనే, ఉద్యోగాలు లేకనే మా జాతి మొత్తం వెనుకబడిపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ ఇన్ని సంవత్సరాలు మాకు దక్కలేదు. కానీ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న ఒక దేవునిలా, జాతిలో పుట్టినటువంటి ఒక సూర్యునిలా అన్నగారి నాయకత్వంలో ఇవాళ వర్గీకరణ జరగడంతో ఆనాడు అంబేద్కర్ గారు సాధించిన రిజర్వేషన్లు కూడా ఇవాళ మేము అందుకోబోతున్నాం. కాబట్టి ఇది మా జాతి యావత్కు కూడా ఒక పండుగ రోజు. వర్గీకరణ అమలు ఏదైతే అవుతుందో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే మాకు నిజమైన పండుగ రోజు. అదేవిధంగా మీరు పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీకు ఆయన మద్దతుగా నిలిచారు కాబట్టి ఇది మీకు ఇంకా కొంతవరకు సులువైన పని లాగా అయింది ఇప్పటికీ. మరి ఏం చెప్తారు? ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో 99 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వర్గీకరణను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ అమలు చేయడం వల్లనే మేము అనేక విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పొందినాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి అమలు చేయడం వల్లనే. ఆయన 2004లో ప్రభుత్వం మారినాక మా వర్గీకరణ కొట్టుడిపోయింది. ఆయన ఉన్నంతసేపు మాకు వర్గీకరణ జరిగింది గతంలో. అప్పుడు ఆయన రామచంద్రరాజు కమిషన్ వేయించి ఏ విధంగా ఈ రిజర్వేషన్ల ఫలాలు పంచాలని చెప్పి ఒక స్టాటిస్టికల్గా డాటా మొత్తం అదంతా తీపించి అమలు చేసింది గౌరవ చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు ఇన్ని 20 సంవత్సరాలు 2004లో కొట్టేస్తే ఈ 20 సంవత్సరాలు కూడా మేము చేస్తున్న న్యాయమైన పోరాటానికి అన్ని వేళలా అండదండగా ఉన్నటువంటి వ్యక్తి
గౌరవ చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఈ సందర్భంగా వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇంత క్లియర్గా అమలు జరగాలని చెప్పి మాకు సంతోషకరమైన వార్త చెప్పిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ కమిటీ నుండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? సిద్ధంకి దుర్గాప్రసాద్ మాదిగా, తెలంగాణ స్టేట్ సెక్రటరీని. ఓకే, ఎట్లా అనిపిస్తుందండి ఇన్ని రోజులు మీకు కళ ఫలించింది? చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, అదేవిధంగా మీకు సపోర్ట్ చేశారు. మీకు నిన్న తీర్పు అయితే రావడం జరిగింది. మరి మీ అందరి కళ్ళలో ఆనందం అయితే కనిపిస్తోంది. మీరేం చెప్తారు మీ మాటల్లో? చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, మోడీ, గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు మరియు మందకృష్ణ అన్న గారి ప్రోత్సాహంతో 30 సంవత్సరాల ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేస్తే ప్రధానమంత్రి రాష్ట్రం కూడా దిగచ్చి, ప్రధానమంత్రి కూడా దిగచ్చి ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇచ్చి వర్గీకరణ చేసిండు. అన్నగారికి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్, బీజేపీ ఎన్నో మంత్రి పదవులు ఇస్తామని, ఎంపీ పదవులు ఇస్తామని చేసినా కానీ దేనికి లొంగకుండా 30 సంవత్సరాల ఉద్యమం చేసి మాదిగ ఉపకులాలు ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తున్నారు. కాబట్టి ఈ ఫలితం దక్కింది. రాజ్యాధికారంతో ఎమ్మెల్యే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ ఈ ఫలితాన్ని ఉద్యమాన్ని చూసే ఇచ్చారు. కానీ మా అన్నగారు ఉద్యమం లేకపోతే వర్గీకరణ రాదు. ఎన్నిటికో ప్రభావాలు పెట్టినా, ఎన్నో ఉద్యమాలు పోయినా కానీ 30 సంవత్సరాల పడుకుంటూ లేసుకున్న ఈ ఉద్యమాన్ని మందకృష్ణ అన్న గారు ఒక స్థాయికి తీసుకొచ్చి, నాకు ఏ పదవి అవసరం లేదు, ఎంపీ ఇస్తా అన్నా కానీ ఎంపీ పదవి అవసరం లేదు, నాకు ఏబీసీడీలు కావాలని 30 సంవత్సరాల కోలే ఒక బండిలో నిద్రపోయిండు అన్న. ఉదయం ఇక్కడ, రాత్రి ఆంధ్రలో బండ్ల వండుకొని తెల్లారు తెలంగాణలో దిగి కొన్ని వందల నెలలు అన్నగారు బండ్లు ఎదిరించాడు. కాబట్టి దాని ఫలితంగా మాదిగ ఉపకులాలు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కానీ వీళ్ళందరి కృషి వల్ల సాధించడము మాకు గౌరవనీయులు దేవుడైనడు మందకృష్ణ వర్గీకరణ సాధించినందుకు అన్నగారికి పాదాభివందనం చేస్తూ, అట్నే చంద్రబాబు నాయుడుకు, మోడీ గారు కూడా వందనాలు చేస్తూ, ఇప్పటికైనా ఈ పార్లమెంట్ ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి మా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ గారిని వేడుకుంటున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం మనము. ఆయన ఒకవేళ ఈరోజు గెలిచి ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉండేవంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచి ఉండకపోయినా ప్రతిపక్షములు ఉన్నా కానీ మాదిగలకు మద్దతు ఇచ్చాడు. 1999 నుంచి 2004 వరకు ఏబీసీలు వర్గీకరణ సాధించి పెట్టింది చంద్రబాబు నాయుడే. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఏం కోరుకుంటున్నామంటే, ఇప్పటికైనా ఉద్యోగ అవకాశాల్లో మా మాదిగలకు అన్యాయం జరగకుండా న్యాయం చేస్తే రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇప్పటికైనా నిన్న అసెంబ్లీలో కూడా సమావేశాలు జరుగుతున్నప్పుడే మీకు రావడం జరిగింది. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. మరి ఎట్లా చూడొచ్చు దీన్ని, ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యోగ అవకాశాలలో కల్పిస్తానే అవకాశం హామీ ఇచ్చిండు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ కూడా కల్పించి మా మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు వేడుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు మా మాదిగల గురించి ఎన్నో ప్రయత్నాలు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు చేసినా కానీ చంద్రబాబు నిలబడి మాదిగలకు హెల్ప్ చేసిండు. దీని ఫలితంగా చంద్రబాబు నాయుడు కానీ, మన రేవంత్ రెడ్డి కానీ, మోడీ గారి కానీ మాదిగలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఈ మాదిగ ఉద్యమాన్ని అన్నగారు 30 సంవత్సరాలు నడిపించినందుకు అన్నగారికి పాదాభివందనం చేసి మేము ప్రాలాభిషేకం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.